లైఫ్లో కొన్నిసార్లు మనం చూసే నిజం అసలు నిజం కాకపోవచ్చు. ఆ రోజు భారీ వర్షం. నా కెరియర్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. బస్టాప్లో టెన్షన్తో వెయిట్ చేస్తుంటే దేవుడిలా ఒక ఆటో దొరికింది అనుకున్నా. కాని రాక్షసుడిలా వచ్చాడొకతను. నన్ను కనీసం పట్టించుకోకుండా దౌర్జన్యంగా నా ఆటో లాక్కుని వెళ్ళిపోయాడు. నా డ్రీమ్ జాబ్ పోయింది. వీడసలు మనిషేనా? ఎంత స్వార్థపరుడు అని వాడిపై పీక్స్లో ద్వేషం పెంచుకున్నాను. కట్ చేస్తే విధి ఆడిన నాటకం. 3 నెలల తర్వాత నేను జాయిన్ అయిన కొత్త ఆఫీస్లో నా ఆటో లాక్కున్న ఆ అహంకారే నా బాస్. ఇంకేముంది, నాలో ఉన్న కోపం మొత్తం మీటింగ్స్లో ఫైల్స్ విసిరేయడంలో చూపించేదాన్ని. నేను ఎంత కోపంగా ఉన్నా తను మాత్రం ఎప్పుడూ ఒక చిన్న నవ్వుతో సైలెంట్గా భరించేవాడు. కాని ఒకరోజు సాయంత్రం ఒక పెద్దాయన ఏడుస్తూ వచ్చి మా బాస్ చేతులు పట్టుకున్నాడు. క్యాబిన్ డోర్ బయటనుంచి వింటున్న నాకు అక్షరాలా మైండ్ బ్లాక్ అయిపోయింది. అప్పుడు తెలిసింది అసలు నిజం. ఆ రోజు వర్షంలో నా ఆటో లాక్కుంది వాడి స్వార్థం కోసం కాదు. రోడ్డుమీద రక్తం మడుగులో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ పెద్దాయన మనవరాలిని కాపాడటానికి అని. తన బట్టలు నిండా రక్తమైనా పట్టించుకోకుండా ఆపరేషన్కి డబ్బులు కట్టి ఆ పాపను బతికించాడని. ఆ క్షణం నా కళ్లమ్మట నీళ్లాగలేదు. ఒక ప్రాణాన్ని కాపాడిన రియల్ హీరోని నేను ఇన్నాళ్ళూ విలన్ అనుకున్నాను. నాలో ఉన్న ద్వేషం ఒక్కసారిగా కరిగిపోయి ఆ స్థానంలో అంతులేని ఆరాధన, పిచ్చి ప్రేమ మొదలయ్యాయి. అందుకే అంటారు, కేవలం ఒకే ఒక్క సిచ్యువేషన్ చూసి ఎవ్వరినీ ఎప్పటికీ జడ్జ్ చేయకూడదు.